నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకప్పుడు విదేశీ విద్య అంటే కేవలం సంపన్నులకు పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ స్టూడెంట్స్ కూడా విమానం ఎక్కి అగ్రదేశాలకు వెళుతున్నారు. అసలు మన దేశంలో ఏంది అక్కడే ఉంది. ఇది కేవలం నాలెడ్జ్ కోసమా లేక డాలర్స్ సంపాదన కోసమా? మరోవైపు విదేశాలకు వెళితే చాలు జీవితం సెటిల్ అయిపోతుందనే భ్రమలో చాలామంది అప్పులు చేసి మరీ వెళుతున్నారు. అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు దొరక్క వీసా నిబంధనలు కూడా స్ట్రిక్ట్ అయిపోయి విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు విదేశీ విద్యపై ఎక్కువగా ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? విదేశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థులకు నిజమైన సవాళ్ళు ఏంటి? ప్రస్తుతం ఏ దేశాలు ఏ కోర్సులు విద్యార్థులకు ఎక్కువ కెరీర్ అవకాశాలు కల్పిస్తున్నాయి? ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈ డౌట్స్ క్లారిఫై చేసేందుకు మనతో జాయిన్ అవుతారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ పరిశోధన ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం కూడా చేశారు. చాలా కాలేజెస్లో యూనివర్సిటీల్లో సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్ వెంకట్ గారు, ఏంటి అసలు నిజంగా అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎందుకు ఫారెన్ స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఏంటి రీజన్ ఏం చెప్పుకోవచ్చు? ఒకటి ఎక్స్పోజర్ అండి. ఎక్స్పోజర్ అనేది ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో డెఫినెట్గా ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే ఇక్కడ ఒక చిన్న పదం ఏంటంటే లెర్న్ లోకల్లీ ఎక్స్పోజ్ గ్లోబల్లీ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ దట్ సైడ్. ఇది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 15-20-25 years బ్యాక్ లెర్న్ లోకల్లీ ఎక్స్పోజ్ గ్లోబల్లీ. ఈ క్లౌడ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే టోటలీ క్లౌడ్ వచ్చిన తర్వాత హోల్ ప్రపంచం అంతా కూడా ఒక చిన్న విలేజ్గా మారిపోయింది. మారిపోయినప్పుడు వీళ్ళు ఇండియా నుంచి అమెరికా రావాలి అంత అవసరం ఏమీ లేదు వాళ్ళు ఫస్ట్. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 90s ఆ టైంలో ఇప్పుడున్నటువంటి అవకాశాల్లో చాలా కొంచెం అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జాబ్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని ఇక్కడ వచ్చేసారు. అప్పుడు Y2K ప్రాబ్లము, చాలా ఆపర్చునిటీస్ వచ్చేసాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఈరోజు ఎక్కువ జాబ్స్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. అంటే మంచి మంచి శాలరీస్ కూడా పే చేస్తున్నారు. పే చేస్తున్నప్పటికీ కూడా అమెరికా రావటము అనేటువంటిది ఒక డ్రీమ్గా వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టు డాలర్స్ సంపాదించాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సమ్హౌ ఎనీహౌ వస్తున్నారు. మనం ఇక్కడ వాళ్ళని ఒక పేరెంట్స్ని కానీ నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ వస్తారు. మేము అమెరికా వెళ్ళాలనుకుంటున్నాము, మా పిల్లవాడిని అమెరికా పంపించాలనుకుంటున్నాము అన్నప్పుడు నేను వాళ్ళని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీరు అమెరికా వెళ్ళటానికి మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ బ్యాంకర్ కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు దాదాపుగా ఒక 40-50 లక్షల రూపాయలు అప్పిస్తారు. ఈ డబ్బుల్ని తిరిగి మీరు ఎట్లా ఇస్తారో చెప్పండి. సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, మా ఫాదర్ డబ్బులు మా మదర్ డబ్బులు అని కాదు, వాళ్ళు కష్టపడితే వచ్చిన డబ్బులే అవి కూడా. సో ఈ డబ్బులు ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మీ దగ్గర దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంటే హ్యాపీగా అమెరికా వెళ్ళిపోండి. ఇవాళ అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రియల్గా అడ్వైసెస్ తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదు అంటే వాళ్ళు ఫాలో అవుతుంది రాంగ్ అడ్వైసెస్. ఒకటి వాళ్ళు స్టూడెంట్స్ అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అడ్వైసెస్ తీసుకుంటున్నారు, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీ అడ్వైసెస్ తీసుకుంటారు, లేకపోతే ఆన్లైన్లోనూ గూగుల్లోనూ ఎక్కడో తీసుకుంటారు. ఇవి మూడు కరెక్ట్గా కాదు. కరెక్ట్ కాకుండా వాళ్ళు రియల్గా అడ్వైసెస్ తీసుకోవాలి. వాళ్ళ ప్రొఫెసర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళ స్కిల్ సెట్కి తగ్గ ఉన్నటువంటి స్కిల్స్ని షార్పెన్ చేసుకుంటే ఖచ్చితంగా అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. అమెరికాలో 100% సక్సెస్ అవ్వచ్చు. కానీ ఇవాళ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత చాలామంది ట్రంప్ని తిడతారండి. నేను చెప్తున్నాను కదా, ట్రంప్ కొత్తగా వచ్చి ఏ రూలు పెట్టలేదు, ఉన్న రూల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతే. ట్రంప్ వచ్చేసేసి స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు వారంలో 20 గంటలు మాత్రమే ఆ క్యాంపస్ లో పనిచేయచ్చు, బయట పని చేయకూడదు. పని చేస్తే అది ఇల్లీగల్. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్ అది. ఒకటి. నెక్స్ట్ రెండవది ఏమవుతుంది, నువ్వు అమెరికా వెళ్తున్నప్పుడు చదువుకోవటం కోసమే వెళ్ళాలి, మిగతా యాక్టివిటీస్ గురించి కాదు. ఈ పార్ట్ టైం జాబ్స్, ఆడ్ జాబ్స్, ఇల్లీగల్ ఇవన్నీ చేయకూడదు అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ ఉంది కాబట్టి కొంచెం షార్పెన్ చేశారు ట్రంప్. అంతేగాని మనము రూల్స్ పాటించినంత వరకు అమెరికా అనేటువంటిది ఒక స్వర్గం ఉంది. రూల్స్ స్ట్రిక్ట్ చేయడం తోటి ఇబ్బందులు ఇప్పుడు తెలిసి వస్తున్నాయి కాబట్టి మనకి ఏదో అది ఇంకొకలా కనిపిస్తోంది. రైట్ సార్, ప్రశ్న కాలర్ వెయిట్ చేస్తున్నారు. శంకర్ గారు గుంటూరు నుంచి. నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి, మాట్లాడండి, సార్తో మాట్లాడండి. నమస్తే శంకర్ గారు చెప్పండి.
నమస్తే అండి. అది మా బాబు యుఎస్ లో చదువుతున్నాడు. మ్మ్. ఏం చదువుతున్నారు? జాబ్ చేస్తా వచ్చారండి. జాబ్ చేస్తూ ఇండియాకి వచ్చారా? మళ్ళీ ఇప్పుడు వెళ్ళటానికి ఏదో ఫ్లాట్లు అంటున్నారు. కొంచెం క్లారిటీగా చెప్పండి. మళ్ళీ మా బాబు జాబ్ చేస్తా వచ్చాడండి. మళ్ళీ వెళ్ళటానికి ఇప్పుడు అవునండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నందుకు డిస్టర్బెన్స్ వస్తుంది శంకర్ గారు. డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, తర్వాత విందురు కానీ. సరే సార్, అర్థమైందా వెంకట్ గారు? అంటే జాబ్ చేస్తూ వచ్చారంటే మళ్ళీ వెళ్ళాలి అంటే సంథింగ్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది మన ఏరియా కాదండి. ఎందుకు కాదండి, జాబ్ చేస్తూ ఈ H1 స్టాంపింగ్ చేయించుకోవటము ఇవన్నీ కూడా కాన్సులేట్ పరిధిలో ఉన్నటువంటి ఇష్యూస్. Yes. అక్కడ అపాయింట్మెంట్స్ దొరకాలి, అపాయింట్మెంట్స్ కొన్ని క్యాన్సిల్ అయినట్టు ఉన్నాయి, ఇవన్నీ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట యాక్చువల్గా. కాకపోతే వచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి. ట్రంప్ లాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు ఈ టైంలో ఇండియా వెళ్ళటం అడ్వైజబుల్ కాదు, మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్తున్నారు. మరి అతని గురించి మనం పూర్తిగా తెలియకుండా మనం ఏమీ చెప్పలేము. దట్టు ఆ టాపిక్ ఏంటంటే బియాండ్ అవర్ టాపిక్ అనమాట యాక్చువల్గా. ఎస్ రైట్. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అంటే మెయిన్గా విదేశాలకు వెళ్తే లక్షల్లో జీతాలు వచ్చేస్తాయి, లైఫ్ సెటిల్ అయిపోతాయి, వాళ్ళ పిల్లలు లేరు కదా, మన పిల్లలు కూడా వెళ్తే బాగుంటుంది, ఇవే ఆలోచిస్తారే తప్పించి అంటే అక్కడ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఉంటుంది. నిజంగా అరకొర శాలరీస్ వస్తే అసలు బ్రతకడమే కష్టమైపోతుంది. అది ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనుకోవాలి. తెలియదండి. ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకటి ఆలోచించండి, ఒకప్పుడు 20 సంవత్సరాల ముందు 5 ఐఐటీలు ఉన్నాయి. ఇవాళ దాదాపుగా ఒక 60 ఐఐటీస్ వచ్చాయి, NITలు వచ్చేసాయి. ఈ పిల్లవాడు ఇక్కడే ర్యాంకులు సంపాదించలేక ఏదో ఒక కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగం సంపాదించలేక అమెరికా 2 సంవత్సరాలు టైం బై చేయడం కోసం అమెరికా వెళ్ళిపోయేసేసి వెళ్ళిన రోజు నుంచి ఏదో చేసేస్తూ కింద మీద పడేసేసి అక్కడ డబ్బు ఒకప్పుడు జరిగాయి, నేను జరగదని చెప్పలేదు. అక్కడ డిమాండ్ బాగా ఉన్న రోజుల్లో హైర్ చేశారు, నేను కాదని నేను చెప్పట్లేదు. కానీ ఇవాళ జాబ్స్ డిమాండ్ తగ్గిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రోజుకి, ఈరోజు చూడండి ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ హిస్టరీలో ఫస్ట్ టైం వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చింది మైక్రోసాఫ్ట్. వరకెళ్ళి 30,000 మందిని లే ఆఫ్ చేసింది. అమెజాన్, ఫేస్బుక్, నేమ్ ఇట్. ఈ సిచ్యువేషన్ గత 30 సంవత్సరాలు ఎప్పుడైనా చూసామో మనం? ఎప్పుడూ చూడలేదు. అంటే ఏంటి, అక్కడ జాబ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, అది ఒకటి. రెండవది ఏమవుతుంది, కాస్ట్ ఎఫెక్ట్ వల్ల ఈ ఉన్న జాబ్స్ కూడా కొన్ని ఇండియాకి లేకపోతే ఫిలిప్పీన్స్కి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్లో మన దగ్గర ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ లేకపోతే అమెరికాలో సక్సెస్ అవటం అనేటువంటిది కష్టము అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అవ్వాలి, స్టూడెంట్స్ రియలైజ్ అవ్వాలి. అలా కాకుండా అమెరికా రాగానే వెంటనే టక్మని చెప్పేసి 4 లక్షల జాబ్స్ వస్తాయి అనుకుంటే, అమెరికాలో ఒక ఆడ్ జాబ్ చేస్తేనండి, ఆడ్ జాబ్ అంటే ఈ హోటల్లోనో మోటల్లోనో పనిచేస్తేనే రోజుకి ఒక $100, ఇంకా ఎక్కువ ఇవ్వాలి. $100 వేసుకున్నా నెలకి $3,000, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారము 2,70,000 రూపాయలు అయింది అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారు, 2,00,000 ఎక్కువ శాలరీ అనుకుంటారు, కానీ ఆ 3,000లో 2,000 రూపాయలు రెంట్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు. వాళ్ళు అమెరికా వచ్చింది ఈ పిచ్చి జాబులు చేయటం కోసం కాదండి, మంచి జాబులు, వైట్ కాలర్ జాబ్స్, సాఫ్ట్ చేయడం కోసం అమెరికా వచ్చారు. దానిని వాళ్ళు అది డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళ దగ్గర మంచి స్కిల్స్ అనేవి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాటిట్యూడ్ అండి. ఈ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్. రైట్ సార్, మాట్లాడుకుందాం సార్ వాటి గురించి. ప్రస్తుతం రమేష్ గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు ఏలూరు నుంచి. నమస్తే రమేష్ గారు. నమస్తే సార్. రమేష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. హలో, అడగండి రమేష్ గారు. ప్రశ్న ఏంటో అడగండి. సార్ మా అబ్బాయి మొన్న ఎంటర్ అయింది సార్. కాదు, మీరు టీవీ చూస్తూ మాట్లాడేది రమేష్ గారు, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడుతున్నాం సార్. మీరు అడిగేది ఏంటో డైరెక్ట్గా అడగండి క్వశ్చన్. ఓకే సార్, మా అబ్బాయిది మొన్న ఎంటర్ అయింది సార్, ఎంపీసీ గ్రూప్ 886 వచ్చింది సార్. అయితే మా అబ్బాయి సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకుంటా అంటున్నారు సార్. ఫ్యూచర్ లో అది బాగుంటది అంటారా, లేదంటే ఏదన్నా ప్లాన్ చేసుకోవచ్చు అంటారా?
ఇది ఇంకా టూ ఎర్లీ టు డిస్కస్ అండి. ఇదేంటంటే ఇంటర్మీడియట్ తర్వాత అతను ఎంపీసీ తీసుకుంటే మనకి రెండే మూడు ప్యాటర్న్ కదా. ఎంపీసీ వాళ్ళంతా బీటెక్ వెళ్తారు, బైపీసీ వాళ్ళంతా మెడికల్ ఏదో వెళ్తారు, సిఈసి ఎంఈసి వాళ్ళు సిఏ కోర్సెస్కి వెళ్తాడు. అతను ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేశారో మనకి తెలియదు. దానికి తగ్గట్టుగా ఈ 4 సంవత్సరాల బీటెక్ డిగ్రీ చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ బాగాలేదని నేను చెప్పట్లేదు, సైబర్ సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది, కాదంటలేదు. కానీ బేసిక్ డిగ్రీ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్తో సైబర్ సెక్యూరిటీ ఎంత చేసినా ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మినిమం గ్రాడ్యుయేషన్, మినిమం డిగ్రీ ఉన్న తర్వాత ఇవన్నీ ఎడిషనల్ అవుతాయి. సో ఆ పిల్లవాడిని ఎంపీసీ అయితే బీటెక్ ఏదో కోర్స్ చేర్పించి సైబర్ సెక్యూరిటీ చదివించండి, అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దట్ షుడ్ బి బెటర్. బీటెక్ చేర్పించకుండా ఏ కోర్సు చేర్పించినా ఉపయోగం ఏమీ లేదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, ఇప్పుడు మనం ప్రజెంట్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా పంపిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒకటి అక్కడికి వెళ్ళి క్లైమేట్ చేంజెస్ ఉంటాయి, లేదా ఆ ఒంటరితనం ఉంటుంది. రీసెంట్గా కూడా చూస్తాం, ఉద్యోగం రాలేదని ఒకరు సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం. అంటే ఇలాంటివి ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ ఆల్రెడీ లోన్స్ పెట్టుకుని వెళ్తారు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి బ్రతకడానికి కూడా అక్కడికి లేకుండా మళ్ళీ ఎక్కడి నుంచి పంపించమంటే అడగలేక అక్కడ ఉండలేక సతమతమైపోతున్నారు. అంటే చాలామందికి మెరిట్ స్టూడెంట్స్కి కొన్ని స్కాలర్షిప్స్ అంటారు, ఫండింగ్స్ అంటారు, అసలు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది? నిజంగా అవి పాసిబుల్లేనండి? ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేయాలండి. ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా కజిన్ వాళ్ళ అబ్బాయి ఐఐటి తిరుపతిలో బీటెక్ ఎంటెక్ చేశాడు. యూటీ ఆస్టిన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. తను వచ్చినప్పుడు మా ఇంటికే వచ్చాడు. మా ఇంటికి వస్తే నేను చెప్పాను, అరే నువ్వు ఐఐటిలో చదివావు కదా, నువ్వు నీ స్టూడెంట్ కోఆర్డినేటర్ని రిక్వెస్ట్ చెయ్యి, ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది, ఐఐటి ఎంబలం ఉంది కాబట్టి ఉంది అన్నాం. అతనికి 4 సంవత్సరాలు ఫండింగ్ వచ్చింది, ఒక్క పైసా కట్టలేదు. ప్లస్ ప్రతి నెల $1,800 $1,800 వాళ్ళకి టీచింగ్ అసిస్టెంట్గా డబ్బులు ఇచ్చారు. సో తను తీసుకున్నటువంటి లోన్ మొత్తం కూడా రిటర్న్ ఇచ్చేసాడు, ఒక్క పైసా కూడా వాడలేదు. ప్లస్ సంథింగ్ అయిపోయినా ఇంకా పూర్తిగా అవ్వకముందే ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఇక్కడ న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఏంటి, ఐఐటి లాంటి మంచి ఇన్స్టిట్యూట్లో చేసిన అందరూ సక్సెస్ అవుతారని నేను చెప్పట్లేదు. ఐఐటితో పాటు ఉన్న వాళ్ళకి రైట్ డైరెక్షన్ దొరికితే, రైట్ డైరెక్షన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. కొంతమంది ఐఐటిలో చేసిన తర్వాత కూడా మా దగ్గర ట్రైనింగ్లకు వచ్చి కింద మీద పడి ఉద్యోగం కోసం వెతుక్కునే వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఒకప్పుడు ఐఐటీలు అంటే 5 ఉండేవి, ఇవాళ దాదాపు 60-70 ఐఐటీస్ ఉన్నాయి. సో వాటిలో కూడా కొంచెం క్వాలిటీ తగ్గలేదని నేను చెప్పట్లేదు. కానీ ఐఐటీస్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో చదివినటువంటి వాళ్ళకి 100% రైట్ డైరెక్షన్ ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు. అందరూ ఐఐటీలకు వెళ్ళలేదు కదా. వెళ్ళినప్పుడు మీ మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ పిల్లలు అమెరికా పంపించేటప్పుడు మొట్టమొదటి నుంచి చెప్పాలి, అరే బాబు నువ్వు డేటా అనాలిసిస్ లేకపోతే ఇంకోటి ఒక అడ్వైసెస్ తీసుకోండి. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. నేను చాలా ఇదే చెప్తాను, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్, సెలెక్ట్ రైట్ మెంటర్ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అదే నేను చెప్తోంది, ఐఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో చేసిన స్టూడెంట్కి ఇచ్చే వాల్యూ వేరు, ఇంకేదో కాలేజీలో చదివే పిల్లవాడికి వాల్యూ వేరు. అక్కడ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇంపార్టెంట్. పోనీ వాళ్ళు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్ లేకపోతే ఐవీ లీగ్లో చదువుతున్నారా? చదవట్లేదు. ఆ ర్యాంకుల్లో ఎక్కడో ఉంటుంది, అది ఏదో చూస్తారు, సర్వే చూస్తారు, దానిలో ఫస్ట్ ఉంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనం కరెక్ట్ రిసోర్సెస్ని వెతుక్కోవాలి. ఆ కరెక్ట్ రిసోర్సెస్ వెతుక్కున్న తర్వాత దాన్ని క్రాస్ వాలిడేట్ చేసుకోవాలి. ఇది కరెక్టా కాదా అని క్రాస్ వాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే లైఫ్ అండి, 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా లాంటి దేశం వచ్చేసిన తర్వాత వెనక్కి రాలేని పరిస్థితి. ఎందుకంటే వెనక్కి వచ్చారనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు వచ్చావు, వీసానా? ఇదే పరిస్థితి. వెనక్కి రాలేని పరిస్థితి. ఫ్యామిలీ కన్స్ట్రైంట్స్, ఒక పక్క అప్పులు, ఒక పక్క ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఉద్యోగాలు దొరకట్లేదు, నేర్చుకునే యాటిట్యూడ్ నుంచి దూరం అయిపోతారు. ఇవన్నీ సమస్యలు వాళ్ళకి టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ స్ట్రెస్సే దట్ లీడ్స్ టు చికాగోలో మొన్న మధ్య ఒక సూసైడ్ అటెంప్ట్తో చనిపోయారు. చనిపోయారు. ఇలాంటివన్నీ నడుస్తున్నాయి అన్నమాట. అంటే ఎలా అధిగమించాలంటారు వెంకట్ గారు ఆ మానసిక ఒత్తిడి అనేది? ఎందుకండి, ఇప్పుడు ఒక బీటెక్ అయిపోగానే హ్యాపీగా మంచి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక 6 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఉద్యోగం వచ్చిందనుకోండి, 2 సంవత్సరాలు హ్యాపీగా ఉద్యోగం చేసుకొని
ఎక్స్పీరియన్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అప్పుడు అమెరికా రండి. అవును, మనీ పరంగా కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లం మనీ పరంగా ఇబ్బంది ఉండదు, ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవాళ వాళ్ళు కార్పొరేట్ వాల్యూస్ ఏమిటి, కార్పొరేట్ ఎథిక్స్ ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు. కార్పొరేట్ లో మనము డెలివర్ ఒక పదం చెప్పాము అంటే, ఈ ప్రోడక్ట్ మేము డెలివర్ చేస్తున్నాము అంటే రాత్రంతా కూడా నిద్రపోకుండా కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి, నాకు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు, నేను మాట అన్నాను, ఆ మాట బేస్ చేసుకొని మా బాస్ ఇంకోళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. ఇక్కడ నేను ఫెయిల్ అయినానంటే హోల్ సిస్టమ్ మొత్తం బ్రేక్ అవుతుంది. ఇలాంటి యాటిట్యూడ్ ఎక్కడొస్తుంది, కార్పొరేట్ లో ఉంటేనే వస్తుంది. 2 సంవత్సరాలు కార్పొరేట్ లో పనిచేయండి, డబ్బులు దాచిపెట్టుకోండి, శుభ్రంగా ఆ డబ్బులతో అమెరికా రండి. అప్పుడు మనుషులకి డబ్బుల వాల్యూ తెలుస్తుంది. వాళ్ళ ఫాదరో మదరో సంపాదించిన డబ్బుల వాల్యూ ఈ పిల్లలకి తెలియదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఒక్కసారి వాళ్ళు, అందుకనే కదా అమెరికా లాంటి దేశంలో ఇవి సమ్మర్ వెకేషన్ వచ్చింది అంటే మెక్డొనాల్డ్స్కి వెళ్ళి పనిచేస్తారు, గ్యాస్ స్టేషన్స్లో పనిచేస్తారు పిల్లలు. ఎందుకు పనిచేస్తారు, వాళ్ళ పేరెంట్స్ బాగా డబ్బు సంపాదిస్తారు అయినా పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు అంటే ఆ సంపాదించే $10 సంపాదించడానికి నేను ఇంత కష్టపడుతున్నాను అనే భావన వాడికి రావాలి. ఆ రావటం కోసం, మనీ వాల్యూ తెలియటం కోసం అక్కడ పోయి పని చేయండి అని చెప్తారు. చాలా మంది నాకు తెలుసు, పర్సనల్గా నాకు తెలుసు, వాళ్ళంతా దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, అయినా వాళ్ళ పిల్లల్ని పని చేయమని పంపిస్తారు. ది రీజన్ ఈజ్ లైక్, ఇవాళ డబ్బుల వాల్యూ తెలియాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాల్యూ తెలియాలి. ఈ 2 వాల్యూస్ తెలిసిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా సక్సెస్ అవుతాడండి. రైట్ సార్. అంటే జనరల్గా ఎవరైనా సరే అమెరికా స్టడీస్ అంటే ఇలాంటిది ఎక్కువగా ఉండిపోయింది మనసులో అందరికీ. అలా కాకుండా అసలు ఏ దేశాలు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి, అలాగే సైన్స్, టెక్నాలజీ లేదా మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఈ కోర్సుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఇంకా వేరే ఏ కోర్సులు వీళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుందంటారు? అది స్టెమ్ అండి, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్. దాంట్లో మన వాళ్ళు మనకున్న దురదృష్టం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ డిమాండ్ ఉన్నది అనగానే ఇవాళ ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ క్లోజ్ చేశారండి, మెకానికల్ క్లోజ్ చేశారండి. అసలు ఉన్నాయా ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్, మెకానికల్? ఒక ఐఐటీలో తప్పించి ఇక్కడ లేవు అక్కడ. ఎందుకంటే వేలం పేరు అయిపోతుంది. కానీ ప్రపంచంలో ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఇద్దరి మీదే ఉంటుందండి. ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకళ్ళు చార్టెడ్ అకౌంటెంట్, రెండో వాళ్ళు మెకానికల్ ఇంజనీర్. వీళ్ళిద్దరి మీదే దేశం డెవలప్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మెకానికల్ కోర్సే లేకుండా అయిపోయింది. సో కాబట్టి మనం ఏం ఆలోచించాలి, అందరూ ఐటీ చేస్తారు, అందరూ డేటా సైన్స్ చేస్తారు. అసలు డేటా సైన్స్ చేసే వాళ్ళని వాట్ ఈస్ డేటా సైన్స్ అని ఒక చిన్న క్వశ్చన్ అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నేను చెప్తున్నాను, ఐఎమ్ డేటా సైంటిస్ట్ బై ప్రొఫెషన్, కన్వర్టింగ్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. దట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు టేక్ బెటర్ డెసిషన్స్. మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి మనం హెల్ప్ చేస్తున్నాము. వీళ్ళ నుండి ఏమంటారు, నాకు పైథాన్ వచ్చు, లేకపోతే నంపై వచ్చు, లేకపోతే ఇంకోటి వచ్చు. అవన్నీ ఎవరికి కావాలండి? ఇవాళ చాట్ జీపీటీలో కోడ్ ఇచ్చేస్తుంది. మనం ఒక ప్రాబ్లం ఇస్తే చాలు, కోడ్ మొత్తం వచ్చేస్తుంది. మనకి తెలియంది ఏంటి, ఇంప్లిమెంట్ చేసేది తెలియట్లేదు. అది తెలుసుకోవాలనుకుంటే రైట్ పర్సన్ దగ్గర కూర్చోవాలి, రైట్ పర్సన్ దగ్గర నేర్చుకోవాలి. అది చేయనంత వరకు ఈ సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ప్రపంచం మొత్తం మీద ఎడ్యుకేషన్ కి, ఇండస్ట్రీకి గ్యాప్ అనేది ఉంది. అమెరికాలో తక్కువ ఉంటుంది గ్యాప్, ఇండియాలో ఎక్కువ ఉంది గ్యాప్. మనం ఆ గ్యాప్ని తగ్గించకపోతే మాత్రం ఇవాళ స్టూడెంట్స్ అందరూ ఇబ్బందులు పడుతూనే ఉంటారు. డెఫినెట్గా ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు అకాడమిక్ స్కిల్సే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని ఎలా మనం డెవలప్ చేసుకోవాలంటారు? కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే పేర్లు అక్కర్లేదు. టెక్సాస్లో ఒక కాలేజీ ఉంది. ఆ కాలేజీలో 100 మంది స్టూడెంట్స్లో 98 మంది స్టూడెంట్స్ ఇండియన్స్ ఉంటారు. ఆ 98లో 95 మంది తెలుగు వాళ్ళు ఉంటారండి. అలాంటప్పుడు హైదరాబాద్లో ఒక కాలేజీలోనో, గుంటూరులోనో ఒక కాలేజీలోనో బీటెక్ చేసినా, అక్కడ ఎంఎస్ చేసినా ఏమన్నా తేడా ఉందా? ఉండదు, అదే వచ్చేస్తుంది. కాబట్టి అదే వీళ్ళు తెల్లవారులేస్తే ఈ తెలుగు పిల్లలతోనే కలిసి కూర్చుంటారు, తెలుగు సినిమాలే చూస్తారు. అన్ని చేసేటప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది? మనకి తెలియనటువంటిది మనం వెళ్ళేటువంటి మనం ఎందుకు వెళ్తున్నాం అమెరికాకి? లైక్ వీ వాంట్ టు ఎక్స్పోజ్. సో వీ వాంట్ టు గెట్ అమెరికన్ ఫ్రెండ్స్, అమెరికన్ కల్చర్, అమెరికన్ ఇంటర్నేషనల్ కల్చర్. మనం చైనీస్తో పనిచేస్తాము, అమెరికన్స్తో పనిచేస్తాము, అన్ని దేశాల వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క కల్చర్ మనకు అలవాటు అవుతుంది. ఎట్లా మనం బిహేవ్ చేయాలి, ఎలా మనం మాట్లాడాలి అనేటువంటిది అప్పుడు మనకు అలవాటు అవుతుంది. అంతేగాని అక్కడ తెలుగు వాళ్ళతోనే మాట్లాడి, ఇక్కడ తెలుగు వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఎక్స్పోజర్ వస్తుందండి?
ఇవన్నీ వాళ్ళు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మారేసేసి డెవలప్ అవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రజెంట్ ఏంటి వీసా రూల్స్ కూడా స్ట్రిక్ట్ అయిపోయాయి. ఇప్పుడు అమెరికా కాకుండా ఏ దేశాలు అయితే బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అండి స్టూడెంట్స్కి? పర్సనల్గా నేనైతే అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అండి. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం చెప్పేవాళ్ళు యూరోప్లో ఎడ్యుకేషన్ ఫ్రీ. ఏమండి అసలు ఎందుకు ఫ్రీగా ఇస్తారండి? కరెక్టే, ఒకప్పుడు జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఐర్లాండ్లో ఉంది అని. అసలు ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను మీకు ఫ్రీగా ₹1 కోటి ఇచ్చాను అనుకోండి, ఇస్తే నా థర్డ్ ప్రాసెస్ ఏంటి? మీ దగ్గర నుంచి నాకు 2 కోట్ల ఆదాయం వస్తేనే కదా నేను మీకు ₹1 కోటి ఇచ్చేది. ఇవాళ కంట్రీస్ ఈ పిల్లలకి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాయి అంటే వీళ్ళు వాళ్ళకి అక్కడ పని చేయాలి, వాళ్ళకి కావాలి అనే ఉద్దేశంతోనే ఇస్తాయి. కరెక్ట్. ఇవాళ అసలు ఉద్యోగాలే ఉండట్లేదు. ఈ రోజు $20,000 ఒక ట్రంప్ ఈ మన రోబోని తయారు చేసేసారు, మార్కెట్లోకి వచ్చేస్తుంది చూడండి. అది మన ఇంట్లో ఉన్న అన్ని పనులు చేస్తుంది, బట్టలు ఐరన్ చేస్తుంది, డిష్ వాష్ క్లీన్ చేస్తుంది, అన్నం వండి పెడుతుంది. ఏది 20 గంటలు ఒకసారి ఛార్జ్ చేస్తే 20 గంటల పాటు మనం ఆఫీస్కి వెళ్తే వాళ్ళని తలకాయ నొప్పి వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, ఇంట్లో బాగాలేదు, ఇవన్నీ ఏమి ఉండవు. ఛార్జ్ చేసి అది కూడా మనం చేయక్కర్లా, బ్యాటరీ ఆ లెవెల్కి వెళ్ళిపోగానే అదే వెళ్ళిపోతే ఛార్జ్ పెట్టుకుంటుంది. మనం షెడ్యూల్ చేసి ఇస్తే చాలు వెళ్ళిపోతుంది. $20,000 ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అది రిలీజ్ చేసిన 10 రోజుల్లో నేను కొంటాను ఇంట్లో. ఓకే, ఏమవుతుంది? మనుషులతో పనిచేయాలంటే ఎంత కష్టంగా ఉంది చెప్పండి. అవును, వినటానికే అంటే ఓకే, అది బెటర్ ఆప్షన్ అవుతుందో నాకు తెలియదు, కానీ అసలు వినటానికే మరి ఇంకా మనం ఇంకేం చెప్పాలి. నేను పంపిస్తానండి, ఆ లింక్ పంపిస్తాను, మీరు చూడండి. సర్ప్రైజ్. అందుకని అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, మనం ఏదో నిద్ర లేచి నెమ్మదిగా వెళ్దాము అనుకుంటే అది కుదిరే పని కాదు. అంటే ఎందుకంటే ఓకే అది అంతా ఇలా చూసుకుని ఇప్పటికే మనుషుల మధ్య రిలేషన్స్ అంత కరెక్ట్గా లేవు, ఇప్పుడు రేపు అవి కూడా వచ్చేస్తే ఇంకేముంటాయని ఉండవండి. అసలు మనుషులు అక్కర్లేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక 4 సంవత్సరాల తర్వాత మనుషుల కన్నా అనేమంటారు ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తుంది. మనం కనిపెట్టినటువంటి ఏఐ మనల్ని కిల్ చేసే స్థితికి వెళ్ళిపోయిందండి. వెళ్తుంది కాదు, వెళ్ళిపోయింది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇవాళ కార్ డ్రైవర్ అక్కర్లేదు, అడ్రస్ టైప్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది. నిన్ననే ఒక సినిమా యాక్టర్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక డ్రైవర్లెస్ కార్లో వెళ్ళిందని యూట్యూబ్లో వీడియో పెట్టారు. సంవత్సరాల క్రితం మా అమ్మాయి LAలో జాగ్వార్ కార్లో అలానే కూర్చొని చేసి తను హోటల్కి వెళ్ళి వచ్చేసింది, పక్కనే కూర్చుంది డ్రైవర్. ఆ వీడియో నాకు వెంటనే పంపించింది, డాడీ నేను వెళ్ళాను అని. కాకపోతే మా అమ్మాయి సెలబ్రిటీ కాదు కాబట్టి కాదు, ఈ మధ్య పెట్టిన ఒక సెలబ్రిటీ కాబట్టి అది వైరల్ అయిపోయింది అంతే. రీసెంట్ గా మేనా కాలిఫోర్నియాలో అని చెప్పారు కదా, శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడో సంథింగ్ చెప్పారు. అవునండి. రైట్. అంటే ఫైనల్ గా మనకి సమయం అవుతుంది కాబట్టి మెయిన్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తున్న ఇబ్బందులు కాబట్టి ఇప్పుడు కన్సల్టెంట్స్ పాత్ర ఎంత? ఎందుకంటే చాలా వరకు వెళ్ళి మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా చూస్తాం కాబట్టి దాని గురించి కొంచెం అడ్వైజెస్ ఇవ్వండి. కన్సల్టెన్సీస్ నమ్మకండి. ఫస్ట్ స్టెప్ ఈస్ ఎందుకంటే వాళ్ళకి అమెరికా గురించి తెలియదు. అమెరికాలో మంచి ఇన్స్టిట్యూట్స్ ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు GRE, TOEFL, లైక్ GMAT, MBA అయితే ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయడానికి మనుషులను పెట్టి రాయిచ్చేస్తారు, అదొక సమస్య. వాళ్ళకి ఏ కాలేజ్ అయితే ఎక్కువ డబ్బులు ఇస్తుందో అది అద్భుతమైన కాలేజ్ అని చెప్పి పాపం ఆ పిల్లల్ని మోసం చేసి అక్కడికి పంపిస్తారు. కాబట్టి కన్సల్టెన్సీస్ని నమ్మకండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 100% వ్యాలిడేట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. USCIS డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ యూనివర్సిటీ లైఫ్ ఎంత, యూనివర్సిటీకి స్కాలర్షిప్ ఎంత వస్తుంది, యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఎంత ఉంది అనేది అమెరికన్ గవర్నమెంటే పెట్టింది. అది ఆ వెబ్సైట్ లింక్ మా వెబ్సైట్లో ఉంది, చాణక్య ఎడ్యుకేషన్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసాం. నువ్వు వెళ్ళే కాలేజీ టైప్ చేస్తే చాలు ఆ హిస్టరీ మొత్తం వస్తుంది. అవన్నీ చూసుకోండి, చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోండి. డోంట్ ట్రస్ట్ బ్లైండ్లీ కన్సల్టెన్సీస్. ఎస్ సార్, ఫైనల్గా ఏదో ఫ్రెండ్స్ వెళ్ళారు కదా అని నేను వెళ్తాను, లేదా కన్సల్టెంట్స్ ప్రజలతో పేరెంట్స్ ప్రజలతో కాకుండా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాలి అనే విధంగా స్టూడెంట్స్ మీరు ఇచ్చే అడ్వైస్ ఫైనల్గా? దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ అండి. అంటే హార్డ్ వర్క్ని ఇప్పుడు కొంచెం మార్చి స్మార్ట్ వర్క్ అనాలి. స్మార్ట్ వర్క్ కి సంబంధించినటువంటిది సబ్స్టిట్యూట్ లేదు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు గోల్తో రండి, అమెరికాకి గోల్, నా గోల్ ఇది అని రండి, ఆ గోల్తో పెట్టుకొని రండి. మల్టిపుల్ గోల్స్ పెట్టుకుంటే నడవదు. రెండవది కష్టపడి చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి, మంచి యూనివర్సిటీకి రండి. పిచ్చి యూనివర్సిటీస్కి రావద్దు, మంచి యూనివర్సిటీకి రండి. ఎస్, అమెరికా నీడ్ క్వాలిటీ పీపుల్. ఎస్, అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తూనే ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే కంటే ఏదో రూల్స్ని తిట్టుకునే కంటే రూల్స్ స్ట్రిక్ట్ చేశారు కాబట్టి ఆ రూల్స్ వాల్యూ తెలుస్తుంది మనకు, అంతే, అంతకు మించి ఇంకా అక్కడ సెకండ్ ఏం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ విక్టర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి.
థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.